యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యేసు తల్లి పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసు ప్రభు వారు చెప్పిన మాటను చేయమని పరిచారకులకు ఆజ్ఞాపించింది. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నీరు ద్రాక్షారసంగా మారింది. ఎప్పుడైతే మనము దేవుని మాటను వింటామో, ఆయన చెప్పినట్టు చేస్తామో, శ్రేష్టమైన సంగతులను, శ్రేష్టమైన ఈవులను మనం పొందుకుంటాము. అలాగే మనం చూస్తాము లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు, యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతో మీ వలలు వేయడి అని చెప్పినప్పుడు పేతురు చెప్పాడు, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాము, అయితే ఒక్క చేప కూడా దొరకలేదు, అయితే నీవు చెప్పినట్లు మేము వలలు వేస్తాము అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఏలియా సారెపతు విధవరాలతో, అమ్మా నేను చెప్పినట్లు చేయి, మొదట ఒక అప్పాన్ని తీసుకుని రా అని చెప్పినప్పుడు ఆమె మొదటి అప్పాన్ని ఆయనకి తీసుకుని వచ్చింది. కరువు అంతట్లో వారు సమృద్ధి కలిగి జీవించారు. ఎప్పుడైతే మనం దేవుని మాటను వింటామో సమృద్ధి మన జీవితంలో ఉంటుంది.